శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి. గురువు లేనినాడు అజ్ఞానాంధకారం, అసలు అదొక చీకటి, ఆ వ్యవస్థకు అర్థం లేదు. గురువుగారి అనుగ్రహం ఉంటే మాత్రమే శాస్త్రం అర్థమవుతుంది, జీవితంలో ఉపాసన ఎలా సిద్ధింప చేసుకోవాలో అర్థమవుతుంది. కాబట్టి గురువు లేని విద్య గుడ్డి విద్య. జగద్గురు అన్న శబ్దానికి అర్థం కేవలం ఎప్పుడూ ప్రక్కన కూర్చోపెట్టుకుని అభ్యున్నతిని కల్పించగలిగిన వారిని కాదు. జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేదంతా జగత్తే. కాలమునందు వచ్చి కాలమునందు వెళ్ళిపోతుంది. కాలమునందు వచ్చి కాలమునందు వెళ్ళిపోయే దాంట్లో గురువుగారి శరీరం కూడా ఉంటుంది. గురువుగారి శరీరము కూడా శాశ్వతముగా ఉండదు, అది కూడా దేశకాలాదులకు పరిమితమే. కానీ ఏది శాశ్వతము అంటే గురువాణి శాశ్వతం, గురువాక్కు శాశ్వతం. అందుకే భగవాన్ రమణులు గురువాక్యం గురించి మాట్లాడుతూ ఒక్క గురువుగారి మాట మాత్రమే సింహగర్జన అంటారు. మిగిలినవి అరణ్యంలో ఎన్నో జంతువులు అరుస్తూ ఉంటాయి, పక్షులు కూతలు కూస్తూ ఉంటాయి. ఇవి ఏవి అరిచినా అన్నీ పారిపోవాలనే ఉండదు. కానీ సింహం ఒక్కసారి బయటికి వచ్చి ఒక పెద్ద గర్జన చేసి నోరంతా తెరిచి ఓ ఎత్తైనటువంటి రాతి మీద కూర్చొని అలా తిరిగి చూసిందనుకోండి, కనుచూపు మేరలో ఏ జంతువు ఉండదు, పారిపోతుంది. కారణం ఏమంటే అది మృగరాజు. అది ఒక్క గర్జన చేస్తే దాని గర్జన ఎంత దూరం వినపడిందో అంతవరకు ఏ జంతువు ఇంకా బయట తిరగడానికి సాహసం చేయదు. గురువుగారి నోటి వెంట వచ్చే మాట కూడా ఆత్మోద్ధారకమై ఉంటుంది. అది కేవలముగా వాయువుని వాక్కుగా మార్చేటటువంటి ప్రయత్నం కాదు. ఆ వాక్కు ఆత్మోద్ధారకము, జన్మ ప్రయోజనాన్ని సాధించుకోవడానికి అనువైనటువంటి రీతిలో గురువు మన కొరకు కిందకి దిగొచ్చి మాట్లాడతారు. అసలు మాట్లాడవలసిన అవసరము ఆయనకి లేదు, అలా క్రిందకి దిగి రావలసిన అవసరము ఆయనకి లేదు. కానీ ఎవరి కొరకు కిందకి దిగొస్తారు, ఎవరి కొరకు మాట్లాడతారు. అందుకే అది అనుగ్రహ భాషణము అంటాం. వారు అనుగ్రహించి మాట్లాడారు తప్ప అసలు వారి స్వరూపం మౌనం. ఆయన ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటారు శివుడిగా. అటువంటి వారు మాట్లాడితే ఆ మాట ఒక కాలమునకు చెందినది కాదు, ఒక దేశమునకు చెందినది కాదు. ఈ జగత్తులో ఎక్కడ ఎవరైనా సరే శంకరాచార్యుల వారికి అనుమాయి అయి ఆయన మాటని ప్రమాణంగా స్వీకరించి ఆ వాక్యమును అనుష్ఠించడం ద్వారా, దాన్ని పట్టుకోవడం ద్వారా అభ్యున్నతిలోకి ప్రయాణిస్తాడు. కాబట్టి శంకర భగవత్పాదుల యొక్క శరీరం ఇప్పుడు ఉండాలా అక్కర్లేదు. కానీ శంకరాచార్యుల వారు శరీరంతో ఉండగా చేసిన మహత్తరమైన ప్రయోగం ఒకటి ఉంది అంటారు పెద్దలు. ఇప్పటికీ శంకరాచార్యుల వారి యొక్క సూక్ష్మ శరీరంగానే సౌందర్యలహరి శ్లోకాలు ఉంటాయి అంటారు. సౌందర్యలహరి శ్లోకాన్ని ఉచ్చరిస్తే సూక్ష్మ శరీరంగా శంకర భగవత్పాదులే శాబ్దికంగా బయటికి వస్తారు అని. అంతటి శక్తివంతులు. కాబట్టి జగత్తునందు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడో అమెరికాలో ఉండొచ్చు, కానీ ఆయన శంకరాచార్యుల వారి మూర్తి ఒకటి ఎదురుగుండా పెట్టుకున్నారనుకోండి, నాకు అసలు ఆ మూర్తి అన్న మాట వాడడం కూడా నాకు ఇష్టం ఉండదు. కానీ అలా అనడం వినా మార్గం లేక అలా అనవలసి వస్తుంది. ఇది మూర్తి అన్నవాడికి అది మూర్తి మాత్రమే, అది ఆయనకేం ఉపకారం చేయలేదు. ఇది ఈశ్వరుడు అని ఎవరంటాడో, ఇది గురువుగారు అని ఎవరంటాడో వాడికి అభ్యున్నతి హేతు.
ఇది గురువుగారి ఫోటో అన్నవాడికి గురువుగారి ఫోటో అన్నప్పుడు దాని ఎదురుగుండా ఏం చేసేసినా అభ్యంతరం ఏముండదు. కానీ గురువుగారు ఉన్నారని నమ్మిన వాడికి, గురువుగారు ఎక్కడ ఉన్నా నన్ను చూస్తుంటారు అనుకున్న వాడికి, నేను ఎక్కడ ఉన్నా గురువుగారి మాటని ఔదలదాల్చడమే నా జీవితానికి ప్రయోజనం అనుకున్న వాడికి గురువుగారి వలన ఉపయోగం. కాబట్టి ఆయన ఏదో ఒక దేశమునకు ఒక కాలమునకు కట్టుబడిన వారు కారు. ఆయన మాటలు సర్వకాలముల యందు సర్వులకు ఉపయుక్తములే, జగత్తుకంతటికి ఆయన గురువులుగా నిలబడిన వారు. అందుకే సంప్రదాయంలో ఒక మాట చెప్తారు, ఎవరికైనా శాస్త్రీయంగా సాంప్రదాయికంగా గురువు లభించకపోతే అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళు ఎలా పైకి రావచ్చు అంటే, ఒక్క శంకర భగవత్పాదులకి మాత్రమే అటువంటి స్థితిని శాస్త్రం అంగీకరించింది. ఆయనని తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టుకుంటే, అంటే నా ఉద్దేశ్యం అలా అనకపోతే అర్థం కాదు కాబట్టి అనడం, ఆయన మూర్తిని ఒకదాన్ని అక్కడ ఉంచుకుని శంకరులు నా గురువు అని స్వీకరిస్తే వాళ్ళకి సాంప్రదాయికమైనటువంటి శిష్యరికము కుదిరినట్లే. ఎందరో పెద్దలు శంకర భగవత్పాదుల్నే గురువుగా స్వీకరించి ధరించిన వాళ్ళు ఉన్నారు. శంకరులే మా గురువు అని నమ్ముకుని వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారు జగద్గురువులు. వారు ఏ శ్లోకం చేసినా ఏదో శివస్తుతి చేస్తూ పరమేశ్వరుడు యొక్క వైభవాన్ని ప్రస్తుతి చేయడమే పనిగా పెట్టుకుని చేసిన వారు కాదు. అలా చేయడం దోషమని నా ఉద్దేశ్యం కాదు. అలా చేసిన శ్లోకాలు కూడా శివానందలహరిలో ఉన్నాయి. అది లీలానందలహరి అంటారు, అంటే శివుని యొక్క వైభవాన్ని ఆవిష్కరించడం. ఆత్మానందలహరి అని కొన్ని శ్లోకాలు ఆ భాగంలోకి పెడతాయి. ఇందులో అత్యద్భుతమైనటువంటి ఉపాసనా రహస్యాన్ని శంకర భగవత్పాదులు శ్లోక రూపంలో చెప్తారు. దాన్ని పట్టుకోగలిగిన వాడు ఎవరుంటాడో వాడు ధన్యుడు. వాడికి అనేక ప్రశ్నలకి జవాబులు లభిస్తాయి. ఆ శ్లోకాలు అమృత భాండములే. సాధికారికమైనటువంటి స్థితిని పొందిన జగద్గురువులు కాబట్టి, కైలాస శంకరుడు కాలటి శంకరుడు కాబట్టి ఆయన మాట యందు కించిత్ కూడా అక్కరలేని పొల్లు అక్షరం కూడా ఉండదు. వారొక చోట శివానందలహరిలో శ్లోకం చేస్తూ ఒక అద్భుతమైన శ్లోకాన్ని ఇచ్చారు. అంటే ఏ ప్రతి శ్లోకమో అద్భుతమే. కదా వా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట జల జగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాబ్జైః ముదమనుభవిష్యామి హృదయే. శంకరులకి శంకరులే చెల్లు. ఆయనలా ఒక్క మాట తీసి అందులో ఇంకొక మాట మీరు పెట్టలేరు. ఆయన అంటారు ఆ శ్లోకంలో, కదా వా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం. శంకరాచార్యుల వారి యొక్క సాహిత్యంలో ఒక గొప్ప ప్రజ్ఞ ఉంటుంది. అన్నీ ఆశ్చర్యమే ఆయనవి. ఆయన ఏ శ్లోకంలోనైనా శ్లోకాంతర్గతంగా ఎవరి గురించి ప్రతిపాదన చేస్తున్నారో వారిని ఒక పేరు పెట్టి పిలుస్తారు. పిలిచినప్పుడు కాకతాళీయంగా ఏవో సహస్రనామాలు ఉన్నాయి కాబట్టి అందులోంచి యతి ప్రాస కుదిరింది కాబట్టి ఓ నామాన్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టి ఈ నామంతో పిలిచేశాను అంటే దోషమే ఉండదు. భర్గానండి, శివానండి, శివో మహేశ్వర శంభో పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్తి నీలలోహిత శంకర శూలపాణిశ్చ కట్వాంగి విష్ణువల్లభ శిపి విష్ణు అంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల భవశర్వస్త్రిలోకేశ స్థితికంఠ శివాప్రియ ఏది పెట్టి పిలిచిన ఆయనే. కానీ శంకరులు అలా పిలవరు. శంకరాచార్యుల వారు ఎలా సంబోధించారు అన్నది మీరు చూస్తే శ్లోకంలో ఆయన ఏం చెప్దామనుకుంటున్నారు, ఆయన ఎలా ఉద్ధరించాలనుకుంటున్నారు అన్నది మీకు అవగతమవుతుంది. శంకరుల యొక్క చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? ఆయన ఎప్పుడు జగద్గురు స్థానంలో కూర్చోవలసినటువంటి మహాపురుషుడు, కూర్చున్నవారు. అయినా మీరిలా చెయ్యండి అని ఆయన అన్నారు. ఎప్పుడో ఎక్కడో తప్పనిసరి పరిస్థితులలో ఒక్కసారి అంటారు, ఇలా చెయ్యవలసింది నువ్వు అలా చెయ్యలేకపోయావు. బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త అని ఎప్పుడో ఒక్కసారి అంటారు. కానీ
సాధారణంగా ఆయన ఏం చేస్తారో తెలుసా అండి? తన మీద పెట్టుకుంటారు. తన మీద పెట్టుకుని శ్లోకం చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే, మీరు శంకరాచార్యుల వారి పరంగా శ్లోకాన్ని విన్నా అది శంకరులకు అన్వయం అయ్యేది కాదు, ఆయనది పొందని వారు కారు. కానీ ఇదొకటి పొందవలసింది ఉందా జీవితంలో అని మనకు అర్థం అవుతుంది. కానీ ఆయన ఏం చేస్తారంటే, శ్లోకంలో నేను అన్న అర్థం వచ్చేట్టుగా రాస్తారు. అప్పుడు మీరు చదివితే అది మీకు అన్వయం అవుతుంది. పెట్టుకున్నది తన మీద పెట్టుకుంటారు. ఎందుకంటే సభని కించపరచడం ఆయనకి ఇష్టం ఉండదు. సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో అంటోంది యజుర్వేదం. సభాపతి పరమేశ్వరుడే. కాబట్టి సభని కించపరిచి మాట్లాడరు. కాబట్టి చూడండి, ఆయన అంటున్నారు గిరీశ. ఈ శ్లోకంలో పరమేశ్వరుణ్ణి ఆయన పిలిచారు, గిరీశ అన్న నామంతో పిలిచారు. పరమేశ్వరుడికి గిరీశ అని 2 పేర్లు. గిరీశ అంటే కైలాసమనేటటువంటి పర్వతం మీద ఆధిపత్యం ఉన్నవాడు. అంటే ఆయనకి మిగిలిన ప్రదేశాల మీద ఆధిపత్యం లేదా అండి అని అనుకోకూడదు. శంకర భగవత్పాదుల ఉద్దేశ్యం కానీ, ఋషి యొక్క ఉద్దేశ్యం కానీ కైలాస పర్వతానికి ఆధిపత్యం వహించినవాడు అన్న మాటకు అర్థం, కైలాసము అంటే కేళి జరిగే ప్రదేశము. కేళి అంటే ఆయన ఒక్కడి నర్తన కాదు, ఆయన పక్కన అమ్మవారు కూడా కదులుతుంది, ఇద్దరు కలిసి చేస్తారు. కానీ ఆయనది తాండవం, ఆవిడది లాస్యం. ఆయన శరీర కదలికలు, ఆమె భావ ప్రకటనలు. మీరు లోకం వంక ఒక్కసారి చూడండి, మీ అందరూ ఎంతో శ్రద్ధతో వింటున్నారు. మీరు వినేటప్పుడు మీ అందరి కళ్ళు నా వంకే చూస్తుంటాయి. నేను ఏదైనా హాస్యస్ఫోరకమైన విషయాన్ని ప్రతిపాదిస్తే మీ అందరూ నవ్వుతారు. మీ ముఖములలో ఉన్నటువంటి భావములన్నీ అమ్మవారు. ఒక ఆయన కోపంగా ఉంటాడు, ఒక ఆయన నవ్వుతూ ఉంటాడు, ఒక ఆయన కారుణ్యంతో ఉంటాడు, ఒక ఆయన హాస్యంతో ఉంటాడు, ఇంకొక ఆయన మంచి ఆ ఉద్ధతితో ఉంటాడు. ఇలా రకరకాలైన రసావిష్కరణలతో కొందరు ఉంటారు. దానికి అనుగుణంగా శరీరంలో కదలికలు వస్తుంటాయి. కోపంగా ఉన్నవాడు ఊగిపోతుంటాడు, సంతోషంగా ఉన్నవాడు నవ్వుతూ ఉంటాడు. ఈ కదలికలు భావాలు ఒకదాన్ని ఒకటి ఆశ్రయించి ఉంటాయి. మీరు చూడండి, కోపంగా ఉన్నవాడు ఎలా ఉంటాడో సంతోషంగా ఉన్నవాడు అలా ఉంటాడని మీరు ప్రతిపాదన చేయలేరు. పరమ ప్రశాంతంగా ఉన్నవాడు ఎలా ఉన్నాడో భీభత్సాన్ని చేసేవాడు అలా ఉంటాడని మీరు ప్రతిపాదన చేయలేరు. కాబట్టి భావ ప్రకటనము లాస్యమైతే శరీరము యొక్క కదలికలు పరమేశ్వరుడు. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, కైలాసం ఎక్కడ లేదు? శివమున్నది అంటే గుర్తు ఏమిటంటే కదలిక ఉండి రసావిష్కరణము, లాస్యావిష్కరణము అంటే భావ ప్రకటనము కదలిక 2 ఎక్కడున్నాయో అక్కడక్కడల్లా కైలాసమే ఉంది, కేళి జరుగుతుంది. ఆ కైలాసానికి ఆయన అధిపతి. అంటే కదలికలకు, భావ ప్రకటనమునకు, శరీరము యొక్క కదలికలకు, మనసు యొక్క రసావిష్కరణమునకు ఆయనే అధిదేవత. ఆయన ఇందులోంచి నిర్గమించాడు అనుకోండి, కదలికలు ఆగిపోతాయి, రసావిష్కరణము ఆగిపోతాయి. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. కాబట్టి ఆయన గిరీశుడు, కైలాసమునకు అధిపతి. అంటే ఈ లోకములో ఉన్న సమస్త కదలికలకు, సమస్త రసావిష్కరణములకు ఆయనే అధిపతి. కాబట్టి ఆయన కైలాసమునందున్నాడు అంటే ప్రాదేశికముగా ఆయన ఒక చోట ఉండిపోయినవాడు అని మీరు అర్థం చేసుకున్నారనుకోండి, అసలు మూలతత్వానికి ఒక ఇబ్బంది వస్తుంది. అప్పుడు పరమేశ్వరుణ్ణి నేను పిలిస్తే నేను కూడా నేనున్న విడిది నుంచి సమావేశానికి వచ్చినట్టు, ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ నా విడిదికి వెళ్ళిపోయినట్టు, పరమేశ్వరుడు కూడా కైలాసం నుంచి కదిలి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయేవాడై ఉండాలి. అప్పుడు ఆయనకు చిరునామా, ఆయన అక్కడే ఉండేవాడైపోతాడు. కాదు, అలా శాస్త్రం చెప్పదు, అలా ఋషులు చెప్పరు. ఆయన అలా ఒక చోట పరిమితమయ్యేవాడు కాడు. ఆయన అంతటా అన్ని వేళలా నిండి నిబిడీకృతమై ఉంటాడు. అసలు శివతత్వం ఏమిటో అర్థమై మాట్లాడిన వాడు మహానుభావుడు పోతన గారండి. ఆయన అన్నారు, శివుడంటే ఏమిటో తెలుసా నీకు? కైలాసం అంటే ఏమిటో తెలుసా?
అని ఆయన అన్నారు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఒప్పు ఆద్యమగుచు అన్నారు. అది శివతత్వం అంటే. ఆయన శివుడంటే, ఆయన గిరీశుడు అంటే. కాబట్టి అటువంటి పరమేశ్వరుడు గిరీశుడు, ఆయనే గిరిశ. గిరిశ అంటే ఒక కొండ గుహయందు శయనించి ఉన్నవాడు. కైలాసమునందు ఉంటాడు అని బాహ్యంలో కాసేపు మీరు అనుకున్నారనుకోండి, దానికేం పెద్ద అభ్యంతరం ఏం లేదు. కైలాసమనో కొండ ఉంది, అందులో ఆయన ఉంటాడు, వచ్చిన నష్టమేం లేదు. అలా కూడా భావన చేయవచ్చు, దోషమేం లేదు. ఇప్పుడు ఆ కైలాస పర్వతం అనేటటువంటి పర్వతంలో ఉన్న ఒక గుహలో ఆయన పడుకుని ఉంటాడు. ఈ పడుకుని ఉండడం అన్న శబ్దం ఉంది చూశారు, ఇది వేదాంతంలో చాలా చమత్కారమైన మాట. ఆయన పడుకోపోతే మనం ఒప్పుకుని తీరం, ఆయన్ని పడుకోమంటాం. ఆయన పడుకుంటే పడుకోనివ్వం, నువ్వు లేచిపోంటావు. ఇది ఈశ్వరుడికి ఎన్ని ఉపద్రవాలు తీసుకొచ్చిందో తెలుసా అండి. ఆయన కృష్ణావతారంగా వచ్చాడు. వస్తే ఆ గోపకాంతలందరూ ఆయన్ని పడుకోబెట్టి ఊయలలో ఓహో వీపు మీద కొట్టేస్తున్నారు. ఆయనకి అర్థం కాలేదు, ఎందుకు ఇలా నన్ను కొడుతున్నారు వీళ్ళు. జోజో కమలదలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణేందు వదన జోజో యనచున్. ఆఖరికి ఆయన ఆలోచించేట, ఎందుకురా ఇలా నన్ను బోర్లా పడుకోబెట్టి కొట్టేస్తున్నారు, ఇలా ఉయ్యాల్లో పెట్టి ఊపేస్తున్నారు, ఏమిటి వీళ్ళకి, ఏమిటి కావాలి నా నుంచి. ఓహో, వీళ్ళకి నిద్రపోయే అలవాటు ఉంది కాబట్టి నేను ఈ లోకంలోకి వచ్చాను కాబట్టి నన్ను కూడా నిద్రపోమంటున్నారు. లోకములు నిదురపోవగా తా నిదురింపని శుభగుడు రమణుల్ జోకొట్టి పాడ నిదురం గైకును క్రియ నూరకుండే కనుతెరవకయున్ అంటారు పోతన గారు. ఓహో, వీళ్ళల్లా నేను నిద్రపోకపోతే మందర పర్వతం వీపు మీద తిరిగిన కన్నా భయంకరంగా కొడుతున్నారు కాబట్టి నేను కాసేపు కళ్ళు మూసుకుంటే పడుకున్నానని వీళ్ళు ఊరుకుంటారని ఆయన కళ్ళు మూసుకుని నిద్రపోయిన వాడిలా నటించాడన్నారు పోతన గారు. తప్ప ఆయనకి నిద్ర ఏమిటండి, ఆయనే నిద్రపోతే లోకం ఎక్కడుంది. ఆయన నిద్రపోయాడనుకుని సుప్రభాతం పాడడం, రాత్రి అయ్యేటప్పటికీ మనం పడుకునే ముందు ఆయనకో ఏకాంత సేవ చేయడం నేను దోషం అని అంటలేదు. అదొక భావ సౌకుమార్యం, అదొక భక్తిలో అంతర్భాగం అంతే. అవి సత్యములు మాత్రం కావు. ఈశ్వరుడు నిద్రపోతాడన్న మాట అర్థరహితమైన విషయం. మరి వచ్చిన బాధ ఏమిటంటే శివుడు పడుకుంటాడు అని ప్రతిపాదిస్తున్నాయి. గిరిశ అంటే గుహయందు పడుకుంటాడు. సరే, విష్ణుమూర్తి ఆయన పడుకోవడం, ఆయన నిద్ర లేవడం పెద్ద పండగలే. ఎందుకంటే ఆయన ఉత్థాన ఏకాదశి నిద్రలేస్తాడు, ఆయన శయన ఏకాదశి పడుకుంటాడు. ఏదో మామూలుగా మా ఇంట్లో నేను పడుకున్నట్టు ఆయన పడుకుంటే తెలిసిపోతుంది లోకానికి, ఆయన లేచాడని తెలిసిపోతుంది. అది అలా పడుకుంటే లోకాలు ఎలా నడుస్తాయండి. స్థితికారుడు అది నిజంగా నిద్ర కాదు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం అంది శాస్త్రం. ఆయన నిద్రముద్ర పట్టి కనురెప్పలు ఇలా వేసి లోచూపుతో మీ లోపలికి చూస్తాడు. అందుకే ఆయన పడుకునేది దక్షిణాయనంలో పడుకుంటాడు. దక్షిణాయనం అంతా ఉపాసన కాలం, ఉపాసన చెయ్యవలసిన కాలం దక్షిణాయనం. దక్షిణాయనంలో చచ్చిపోయాడరా అంటే అయ్యో పాపం అండి దక్షిణాయనంలో పోయాడంటారు. దక్షిణాయనంలో పోతే వచ్చిన నష్టమేం లేదు. ఎవరికి నష్టం లేదు? చెయ్యవలసిన ఉపాసన చేసేసుకున్న వాడికి నష్టం లేదు. ఎంసెట్కి సంవత్సరం పాటు సిద్ధమైనటువంటి పిల్లాడికి రేపు ఎంసెట్ అనగా ఇవాళ టైఫాయిడ్ వచ్చింది అనుకోండి, అయ్యో పాపం ఏమిటండి ప్రారంధం, ఈ పిల్లాడికి ఇప్పుడు టైఫాయిడ్ వచ్చిందంటారు. ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి అనువైన ఉపాసన కాలమునందు ఉపాసన చెయ్యకుండా శరీరం పడిపోయిన వాడు ఈశ్వరోపాసన చేసుకునేటటువంటి అవకాశమును పోగొట్టుకున్నవాడు కాబట్టి దురదృష్టవంతుడు అంటున్నాం. కానీ జ్ఞానము చేత ఈశ్వరుడు ఎవరో తెలుసుకొని లోపల అనుభవించి తాను ఈశ్వరుడునన్న ఎరుక పొందినటువంటి వ్యక్తి కాలమునందు ఎప్పుడు పోతే మాత్రం కాలాతీతుడు కాకుండా ఉండిపోయాడు. ఆయనకి ఇది వర్తించే విషయం కాదు. కాబట్టి ఆయన పడుకున్నారు అంటే, విష్ణుమూర్తి పడుకున్నారంటే అది తామసిక నిద్ర కాదు. నిజంగా ఆయన ఏదో ఒళ్ళు మరిచి నిద్రపోయిన వాడి కాడు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూపం. స్థితికారుడు కనుక ఉపాసన గమనిస్తాడు. మీరు లోపల ఎంత బాగా పట్టుకుంటున్నారు అన్నది ఆయన లోపలికి చూస్తాడు. పైకి మారేడు దళాలు పట్టుకొచ్చి వేసేయడమేనా రొట్ట?
ఓం నిధనపతయే నమః అన్నప్పుడు ఇక్కడ ఏమైనా కదిలిందా? ఇది ఆయన చూస్తాడు. ఈ కదలికలన్నీ చూడడం ఆయన వంతు చూస్తుంటాడు. అలా చూసి చూసి వీణ్ణి అక్కడికి చేర్చేద్దాం అనుకుంటే ఈ శ్రీశైలం నుంచి ఆ శ్రీశైలానికి అప్పచెప్పేస్తాడు. అందుకే మీకు పురాణంలో వెంకటాచలానికి పేరేమిటో తెలుసా అండి? శ్రీశైలమే. భవిష్యోత్తర పురాణంలో యశోదాదేవి అడిగింది, కృష్ణ ఇన్ని కళ్యాణాలు అయ్యాయి, నీకు ఒక్కటి చూడలేదు, నాకు నీ కళ్యాణం చూడాలనుందయ్యా అంది. అంటే ఆయన అన్నారు, శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం అన్నారు. శ్రీశైలంలో నీ కోరిక తీరుతుందా? శ్రీ ద్రవిడ భాషలో తిరు, శైలము మలై, శ్రీశైలము తిరుమల. ఆ శ్రీశైలములో కరచరణాదులతో ఉన్న పరబ్రహ్మమును పట్టుకుని, కరచరణాదులు లేనివాడు, అలాగని రూపము లేకుండా పోయిన వాడు కానివాడు, రూపమున్నవాడా రూపము లేనివాడా అంటే చెప్పడానికి వీలు లేని అరూపరూపి అయి మనోలయమునకు వీలై అటువంటి మూర్తి యందు మనసు పెట్టగలిగినటువంటి స్థితికి నువ్వు ఎదగగలిగడాన్ని చూసి నువ్వు ఎదిగావనుకుంటే విష్ణువు శ్రీశైలానికి అప్పచెప్తారు, మల్లికార్జునుడికి అప్పచెప్తారు. కాబట్టి అసలు ఉపాసన యందు దోషమే లేదు. ఆయనని పట్టుకోకుండా ఈయన్ని చేరనీలేవు నువ్వు, లేకపోతే పంచాయతన పూజకి అర్థం ఎక్కడుందండి ఇంకా? కాబట్టి గిరిష, ఆయన ఎలా పడుకున్నట్టుంటాడో ఈయన కూడా పడుకున్నట్టుంటాడు. మరి ఈయన ఎందుకు పడుకున్నట్టు పడుకోవడం? గిరిష అంటే ఆయన అక్కడ పడుకుని ఇక్కడ చూసినట్టే ఈయన కూడా అక్కడ గుహలో పడుకున్నవాడు కాడు, ఇక్కడ హృదయ గుహలో పడుకున్నవాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.